నార్వే వర్సెస్ బ్రెజిల్ మ్యాచ్ ప్రివ్యూ చూసుకుందాం. ఈ రోజు నైట్ అవుద్ది, 12:30 అనుకుంటున్నాను స్టార్ట్ అవుద్ది. అంటే మనకి మార్నింగ్ 1:30 కాదు, మార్నింగ్ 12:30. సో నాకైతే క్లియర్ ఫేవరెట్స్ బ్రెజిల్, కానీ నార్వే షాక్ ఇవ్వచ్చు. ఎందుకంటే మెయిన్గా వినిషియస్ గేమ్, కునియా గేమ్ ఇద్దరిది బాగుండాలి. ఇంకోటి ఏంటంటే అటువైపు హాలండ్ ఉంటాడు నార్వే వైపు, ఇంకోటి ఓడగాడ్ ఒకటి ఉంటాడు, మార్టిన్ ఓడగాడ్ ఆర్సనల్ ప్లేయర్. ఇంకో లెవెల్ అంటే చాలా చిన్న చిన్న ప్లేయర్స్ ఉన్నారండి. వాళ్ళు మాంచెస్టర్ సిటీ నుంచి నాటింఘమ్ ఫారెస్ట్ వెళ్ళాడు. తన ప్లేయర్ పేరు మర్చిపోయాను, రైట్ వింగ్ కార్డ్ ఆస్కర్ బాబు అనుకుంటున్నాను. ఆస్కర్ బాబు ఒకటి. లెఫ్ట్ వింగ్ లోన ఆర్బీ లైప్జిగ్ పేరు మర్చిపోయాను, తను కూడా బాగానే ఆడగలడు. సో ఇంకేంటి అందరూ కూడా. సో ఆల్ టీమ్ కూడా ఏమాత్రం చిన్న హోల్ ఇచ్చినా ఆల్ కూడా ఏమాత్రం విచ్చిపెట్టరు. కానీ నాకైతే క్లియర్ ఫేవరెట్స్ బ్రెజిల్ అనిపిస్తుంది. ఎందుకంటే వినిషియస్ జూనియర్ టాప్ ఉండాలి. ఏమాత్రం తేడా ఆడాయంటే బ్రెజిల్కి ఒక షాక్ తగులుతుంది. సో చూద్దాం ఏమవుద్దో. నాకు తెలిసినంత వరకు బ్రెజిల్ ముందుకెళ్ళిపోద్ది. ఎక్కువ వరి అవ్వాల్సిన పని కానీ చాలా కష్టం అండి ఇది. నాకౌట్ స్టేజ్ ఏదైనా రెండు మూడు తప్పులు చాలు. ఏమో గబ్రియల్ రెడ్ కార్డ్ తీసుకొచ్చేమో నార్వే అదే హాలండ్ లాగి 1-1 సిచ్యువేషన్ లో. సో ఏదైనా అవ్వచ్చు, మూమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో కానీ ఫేవరెట్స్ బ్రెజిల్, కానీ నార్వే కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది. ఇటలీని 2 సార్లు ఓడించింది క్వాలిఫికేషన్ గ్రూప్ లోన. సో ఏమో చూడాలి. ఇంకా నాకైతే బ్రెజిల్ అనిపిస్తుంది, కానీ నార్వే కూడా చిన్న ఛాన్స్ ఇవ్వాలి. 60-40 నార్వేకి 40 బ్రెజిల్. సో చూద్దాం ఏంటవుద్దో. సో మంచి మ్యాచ్ అవుద్ది. దాని తర్వాత ఫ్రాన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ లోన ఫ్రాన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ అన్నాను, ఇంగ్లాండ్ వర్సెస్ మెక్సికో. అదేంటంటే అయ్యే యాటిట్యూడ్ లో నవ్వుద్ది. మెక్సికన్ సిటీ చాలా అంటే కొండ ప్రాంతాల్లో నవ్వుద్ది. కొండ ప్రాంతాల్లో అవడం వల్ల ఏంటి లాస్, ఒకటి ఆక్సిజన్ లెవెల్స్ అని చాలా తక్కువ ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ అని డెడ్ అయిపోతాయట. నాకు తెలిసిన వరకు మనం స్మోక్ చేసిన వదిలిన అంటే ఆక్సిజన్ పీల్చుకోవడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. మాస్క్ పెట్టుకొని వస్తారు ప్లేయర్స్. సో చాలా అంటే చాలా కష్టం ఇంగ్లాండ్కి. కానీ ఇంగ్లాండ్కి ఆ డెప్త్ ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇంగ్లాండ్ వెళ్ళిపోవచ్చు, మరీ అంత కష్టమేట ఉండదు. కానీ మెక్సికన్ సిటీలో ఆడుతుంది కాబట్టి ఆ క్రౌడ్ పుల్లింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్పెన్స్ తీసి రైట్ బ్యాక్ నాకు తెలిసినంత వరకు డెక్కన్ రైజ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎలిట్ ఆండర్సన్, జూడ్ బెల్లింగ్, మార్గన్ రాజర్స్ నాకు తెలిసిన మిడ్ ఫీల్డ్ పట్టుకెళ్తాడు. ఎందుకంటే ముందుసారి బాగానే ఆడే డెక్కన్ రైజ్ రైట్ బ్యాక్ గా. ఎందుకంటే 60th మినిట్ స్పెన్స్ ఇచ్చేసిన కాంగోతో. సో ఈ రోజు చూద్దాం. కానీ నాకు తెలిసిన ఇంగ్లాండ్ నాకు ఫేవరెట్స్ అండి, ఎందుకంటే జూడ్ బెల్లింగ్ నాకు ఇష్టమైన ప్లేయర్. సో జూడ్ బెల్లింగ్ ఎప్పటికి వెళ్ళాలనుకుంటాను. సో ఇంగ్లాండ్ ఫేవరెట్స్ ఇస్తాను. సో చూద్దాం ఏంటవుతుందో. అది కూడా చాలా డెట్ గా అవుద్ది మ్యాచ్ మాత్రం. సో ఏదైనా థ్రిల్లర్ అయితే 2 మ్యాచ్లు కూడా నైట్ జాగారమే. ఓకేనా, ఈ రోజు అయితే వరల్డ్ కప్ బాగుంటుంది. రేపటి ప్రివ్యూ కూడా ఈ రోజు చేసేస్తున్నాను. సో థ్యాంక్ యూ లాస్ట్ దాకా చూసాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెసేజ్ చేయండి.